నేను ప్రేయర్ చేస్తాను. ఓం రం రాం హ్రీం రూం రైం రహ అగ్నిదేవాయ మమ గృహే చొరాగ్నిబాధ నివారాయ ధనావృద్ధి దేహి రుద్రనేత్రాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయత్. ఎందుకంటే ధనం మొత్తం ఆయన చేతుల్లోనే ఉందమ్మా. ఎందుకు అంటే ఈ సృష్టిలో దేన్నైనా జీర్ణించుకునే శక్తి ఒక అగ్నిదేవుడికి ఉంటుంది. అందుకేనమ్మా ఆయనకు ఎంత శాంతింపజేసుకు ఎవరింట్లో ఆగ్నేయ దోషాలు ఉండవో వాళ్ళ ఇంట్లో దాంపత్య జీవితం బాగుంటుంది, సుఖ సంతోషాలు బాగుంటుంది, ధనము ధాన్యము బంగారము ఆరోగ్యం హెల్త్ ఛాలెంజెస్ అనేది ఉండదమ్మా. కానీ మీరు చూస్తే ఆగ్నేయ దోషాలు, నేను ఒక ఫామ్ హౌస్ చూశానమ్మా, అందులో కంప్లీట్ ఆగ్నేయం చాలా పెద్ద 2-3 ఎకరాల ఫామ్ హౌస్ కట్టి ఆగ్నేయంలో జనరేటర్ ఉండాలని, పెద్ద జనరేటర్ ఉండాలని, పూర్తి ఆగ్నేయంలో అది ఎక్కడి నుంచి పవర్ రావాలని కంప్లీట్ చాలా పెద్ద జనరేటర్ తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. అక్కడి నుండి వాళ్ళకు నెగటివ్ రిజల్ట్స్. ఎందుకంటే తన హస్బెండ్కి అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ పాలవ్వడం, కొన్ని నెలల కొద్దిగా అక్కడికి మేము వెళ్ళి గుర్తించి దాన్ని ఎక్కడి నుంచి డిస్కనెక్ట్ ఇవన్నీ చేయాలంటే చాలా పెద్ద ఖర్చుతో కూడుకొని ఉంది. ఎందుకంటే ఫామ్ హౌస్ మొత్తానికి సప్లై కరెంటు వైర్లు మామూలుగా అంటే చాలా పెద్ద ఖర్చుతో ఉంది. అప్పుడు దాన్ని అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేయడం జరుగుతుంది. అందుకని నేను చెప్తుంటానమ్మా, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద విల్లాస్ కల్చర్లో కానీ, ఎందుకంటే 600 గజాలు 1000 గజాల్లో చక్కగా ఈ గృహ నిర్మాణం చేసుకుంటారు, దాదాపు వాస్తును పాటిస్తారు అందరూ. కానీ ఆగ్నేయంలో ఉండాలని అక్కడ పెట్టేస్తారమ్మ. వాస్తవానికి శాస్త్రం ఏమంటుంది, దక్షిణ భాగాన్ని మీరు 9 భాగాలుగా విభజించి ఒక భాగము వదిలేసి రెండవ భాగము ఆగ్నేయం అనమాట, 9 భాగాలు విభజించినప్పుడు అయితే అక్కడ మనం జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. పూర్తి ఆగ్నేయంలో వంట కూడా చేయకూడదండి వాస్తవానికి. ఎందుకంటే అక్కడ కూడా ఆయన స్పేస్ కొంచెం వదలాలి, అన్ని దిక్కులకు ఎంత ఖాళీ ఓపెన్ ఉంటుంది, ఆయన ఆశీస్సులు పైనుంచి మనకు అందాలి అనమాట ఆయన. కానీ అక్కడ మొత్తం కప్పుబడి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆర్థికమైన భయంకరమైన పీడలు అనుభవిస్తూ ఉంటారు. అంటే ఇలాగే మనం చూస్తేనమ్మా, పూర్తి ఆగ్నేయంలో దూరంగా ఉంటుందని విల్లా కల్చర్లో కానీ సర్వెంట్స్ కోసమని బయట వచ్చే వాళ్ళకని పూర్తి ఆగ్నేయంలో వాష్రూమ్స్ పెట్టేస్తారు. చిన్న చిన్న విలేజ్ కల్చర్లో రైతులు కానీ దూరంగా ఉంటుంది, ఆగ్నేయంలో వాష్రూమ్స్ ఉండొచ్చు. శాస్త్రం ఏమంటుంది, ఆ భాగాన్ని 9 భాగాలకు విభజించి ఒక భాగం వదిలేసి దక్షిణ ఆగ్నేయం వైపు మీరు వాష్రూమ్స్ కట్టుకోమన్నారు. కానీ పూర్తి ఆగ్నేయంలో కట్టమని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు. మేము కూడా దక్షిణ ఆగ్నేయం వైపు కట్టమన్నాం వైపు, కానీ ఆగ్నేయంలో కట్టమని వాష్రూమ్స్ ఎక్కడ చెప్పలేదు. అందుకని దక్షిణ ఆగ్నేయం వైపు మనకు వంట ఉండాలి, కానీ పూర్తి మనకు తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణ ఆగ్నేయం పూర్తి ఆగ్నేయం కప్పు వేయడం దోషం. వాష్రూమ్స్ వలన, స్టైర్ కేస్ వలన, మెట్ల వలన, అలాగే కొన్ని సరిపడని కొన్ని ఉంటాయండి. అంటే ఆగ్నేయానికి సరిపడని కొన్ని మొక్కలు కానీ కొన్ని దోషములు ఉంటాయి. ఇలాంటి ఆగ్నేయ దోషములు ఉన్నప్పుడు ఆ ఇంట్లో సర్వం హరించుకుపోతారు. ఉదాహరణకు చెప్తేనమ్మా, అగ్నిదేవుడిది గొప్ప విశేషం ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆయన సుదర్శన చక్రం ఇచ్చినవాడు అగ్నిదేవుడమ్మ. ఎందుకంటే అంత శక్తివంతుడు ఆయన అనమాట. ఆయన మనకు ఏమి కావాలంటే అది ఇస్తాడమ్మా, ఆరోగ్యము సంతానము అన్నీ. ఎందుకంటే అగ్నిదేవుడు స్పర్శ లేకుంటే మనకు సంతానం కూడా కలగదమ్మా. అందుకని అగ్నిదేవుడు చాలా చరిత్ర ఉంటుందమ్మా. పంచభూతంలో ఆయన ఒక భూతాత్ముడు. ఎందుకంటే ఆయనని తలుచుకుంటేనే మంచి సత్ఫలితాలు ఇస్తాడు. కానీ మనము ఆగ్నేయంలో ఇవాళ విల్లా కల్చర్ ఉంది, చక్కగా నేను చూశాను, తూర్పు ఆగ్నేయంలో డోర్ పెట్టుకుంటున్నారు. అది దోషం, ఆగ్నేయ దోషంగా గుర్తించాలి. తూర్పు ఆగ్నేయంలో వాష్ ఏరియా పెట్టేస్తున్నారు, అది దోషం అండి. శాస్త్రం ఏమంటుంది, మనం ఏదైనా ఒక డిజైన్ చేసుకునేటప్పుడు దక్షిణ ఆగ్నేయం వైపు వాష్ ఏరియా పెట్టుకోండి, దోషం లేదు అమ్మా. అలాగే దక్షిణ భాగానికి అంటే ప్లింత్ ఏరియా, ఇప్పుడు విల్లా కల్చర్ కానీ అపార్ట్మెంట్ కల్చర్ కానీ ఇండివిజువల్ హౌస్ కట్టుకునేటప్పుడు మనం దక్షిణ భాగాన్ని ప్లింత్ ఏరియా అంటే హౌస్ ఏరియా ఉంటుందమ్మా. ఎంత స్క్వేర్ ఫీట్, ఒక 2000-3000 స్క్వేర్ ఫీట్తో మనం కట్టుకున్నప్పుడు 100% మనం ఏంటి దానికి కూడా 3 పార్ట్ చేసుకొని మనం వాష్ ఏరియా దక్షిణ ఆగ్నేయంలో వచ్చేటట్టు చూడాలి. కానీ తూర్పు ఆగ్నేయంలో వాష్ ఏరియా, ఇక్కడ వంట చేస్తుంటాము, వాష్ ఏరియా అంటే అగ్నిస్థానంలో మనం ఏం చేస్తున్నాం, వాటర్ ఉంటుంది, సరి పడదు అనమాట, ఇద్దరికి పడదు, వర్గ పోరాటం అనేది ఉంటుంది. అలాంటి కుటుంబంలో భార్యాభర్తల ఘర్షణలు జరగడము, మాట పట్టింపులు ఎక్కువగా
మాట పట్టింపులు, దాని ద్వారా ఏంటంటే కుటుంబాలు ఒకరినొకరు పరస్పర మాటల ద్వారా ఏంటంటే దూరం అవ్వడము, అలా విడాకులు కూడా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మ. గొప్ప గొప్ప చదువులు చదువుకొని చిన్న సమస్యని పరిష్కారం చేసుకునే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. కానీ ఈ వాస్తు దోషాలు ఏం చేస్తే వాళ్ళని వెంబడిస్తూ ఉంటాయి. అందుకని తూర్పు ఆగ్నేయంలో డోర్ ఉండకూడదు. ఇది ఎందుకు అంటేనమ్మా, మన బాల్కనీ ఉంటుంది, సర్వెంట్స్ రావడం కోసం తూర్పు ఆగ్నేయం నుంచి ఎంట్రన్స్ ఇస్తారు. మనమేమో ఉచ్చస్థానం నుంచి వస్తాము, వాడు నీచస్థానం నుంచి ఇంట్లోకి వస్తారు. ఎవరైనా ఒక నీచస్థానం నుంచి ఇంట్లోకి ఎంట్రీ అవుతున్నారంటే ఆ కుటుంబానికి ఏదో నీచమైన పీడలు పీడించే అవకాశం ఉంటుంది. అందుకనే తూర్పు ఆగ్నేయం ద్వారా లోపలికి రాకుండా చూసుకోవాలి. ఇది కూడా ఆగ్నేయ దోషాలమ్మ. అలాగే మనం చూస్తే వంటగది ప్రాముఖ్యత, ఎందుకంటే ఆగ్నేయంలో వంట వండాలమ్మ. ఆ వంట ఎలా ఉండాలి అంటే పొద్దున్నే స్నానం చేసుకొని స్టవ్ ముట్టుకుంటారమ్మ ఒరిజినల్గా అయితే ఇక్కడ ఏముంటుంది, మార్నింగ్ ఎవరైనా కూడా ఒక పాలు టీ ఇలా చేసుకుంటే కాకబెట్టుకుంటే చాలా మంచిది. మేమేం చేస్తామంటేనమ్మా, పాలు చక్కెర కలుపుకొని దానికి సంబంధించింది స్టవ్ మీద పెట్టేసి తర్వాత బర్నింగ్ వెలిగిస్తాము. అగ్ని రగిలిందంటే ఆహారం దొరకాలమ్మా. అప్పుడు అగ్నిదేవుడు సంతోషపడుతుంటాడు. అగ్నిదేవుడు సంతోషపడిన ఇంట్లో ఎంత మంచి వాతావరణం ఉంటుందో ఒక్కసారి చూడొచ్చమ్మా. భయంకరమైన ఇంట్లో చిన్న ఇట్లాంటి పొట్లాటలు, గొడవలు, మాట పట్టింపులు ఉన్న వాళ్లకు జస్ట్ మీరు మొదటి వంట ఎలా, పాలు ఏదైనా టీ కానీ కాఫీ చేసుకునే అలవాటు ఉన్నప్పుడు, లేదంటే పాయసం కానీ ఏదైనా చేసుకునే అలవాటు ఉంటే మొదటి వంట ఇలా చేస్తే వాళ్ళకి మంచి సత్ఫలితాలు అగ్నిదేవుడు ఇస్తాడు. అలాగే చూస్తే ఇప్పుడు మనం ఒక సౌత్ ఫేస్ కానీ సౌత్ వెస్ట్ కార్నర్లో ఒక మంచి అపార్ట్మెంట్ కార్నర్ మనం తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేక ఇండివిజువల్ తీసుకుంటాం. మనకు దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు, మనకు తూర్పులో బిల్డింగు లేటెస్ట్గా కట్టినప్పుడు, మనకంటే ఎత్తు ఆగ్నేయంలో హైట్స్ ఉన్నప్పుడు అది ఆగ్నేయ దోషాలుగా గుర్తించాలి. మన కాంపౌండ్ వాళ్ళ మీద వాళ్ళు నైరుతిలో అవతల వైపు ఒకటే పొత్తులో కాంపౌండ్ ఉంటుంది. అక్కడ నైరుతిలో ఏం చేస్తారంటే అవతలి వాళ్ళు స్టోర్ రూమ్ కానీ వాష్రూమ్స్ కానీ కొంతమంది పెట్టుకుంటారు. వాష్రూమ్ పెట్టకూడదు, స్టోర్ రూమ్ పెట్టుకోవచ్చు. అయితే పొత్తులో గోడ మీద కాంపౌండ్ వేసినప్పుడు అది కూడా ఆగ్నేయ కప్పుగా గుర్తించాలి. ఆగ్నేయ కప్పు పడ్డది అంటే మనకు దారిద్ర్యము పీడిస్తుందని అర్థము. అది ఏ రూపంలో వెళ్తుందంటే ధనాన్ని నష్టం చేయడం, ధనాన్ని బూడిద పాలు, ఎవరి చొరాగ్ని బాధ అంటే ఎవరికి తెలియకుండా ఎన్నో రకములుగా ధనము దుర్వినియోగం అవ్వడము. అలాగనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఆగ్నేయ దోషాల గురించి మనం చూసుకుంటే మనకు ఒక ఆగ్నేయ వీధిపోటు వస్తుందమ్మా. ఎలా అంటే రోడ్డు వచ్చి నేరుగా కొడితే అది తూర్పు ఆగ్నేయ వీధిపోటు అనుకుంటాం. పక్క వాళ్ళు ఏం చేస్తారంటే మనం కట్టుకొని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది, ఈ రోజు వాళ్ళు లేటెస్ట్గా మనకు తూర్పులో కడుతున్నారు బిల్డింగ్, దక్షిణం రోడ్డు ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారమ్మా. 5 ఫీటు సెట్ బ్యాక్ తీసుకొని ముందు స్థలం వదిలేస్తారు. అప్పుడు అది తూర్పు ఆగ్నేయ వీధిపోటు. తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఇల్లు వల్లు గుల్ల చేసేస్తుందమ్మా. అంటే ఎంత భయంకరమైన బాధలు అంటే బ్లడ్ క్యాన్సర్ కానీ ఎన్నో క్షయ అనేక రకమైన బాధలతో డబ్బు నిలవకపోవడము, ఉన్న ధనం అంతా వైద్య ఖర్చులకు వెళ్ళిపోవడము, ఒకరు అట్లా భయంకరమైన బాధలు వస్తూ ఉంటాయి. ఆగ్నేయ దోషాలు, ఇలాంటి భయంకరమైన దోషములు అష్టదిక్పాలకులో గృహంలో మీకు నిరంతరము ఏదైనా అనారోగ్య సమస్యలు, ప్రమాదములు, అనుకోని ప్రమాదములతో కుటుంబంలో సభ్యులు మిస్ అవ్వడము. అంటే కొన్ని ఇప్పుడు ఆపదలు చెప్పి ఎవరికి రావు. భయంకరమైన ఆపదలు ఏమైనా వస్తున్నా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీకు ఎక్కడ వాస్తు నిపుణుని పిలిస్తే ఇదంతా కూలగొట్టి చేయమంటారు. దయచేసి ఒక్క ఇటుక పిల్ల కూడా పలగొట్టకుండా వాస్తు దోషాలని ఆ షిరిడీ సాయి అనుగ్రహంతో కట్టడి చేసి పడేస్తాను, ఆ దోషాన్ని కంట్రోల్ చేసేస్తాను. అలాగే మానసిక ఇంట్లో ప్రశాంతత లేకపోవడము, భయంకరమైన ఇబ్బందులు, నరఘోష, నరపీడ, శత్రువు పీడలతో మనం బాధపడుతున్నా మీరు భయపడకండి, నేనున్నాను. ఎందుకంటే కొన్ని బిల్డింగ్లు జీవం లేని ఇండ్లు ఉంటాయి, కొన్ని నిర్మాణాలు అనుకున్న పనులు కావట్లేదు. కానీ మనం చూస్తే ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ హాస్పిటల్కి వెళ్తే ఏం లేదండి, అన్నీ నార్మల్స్ అంటారు. అప్పుడు మనం అబ్జర్వేషన్ చేయాలి. వాస్తు దోషాలు
పీడిస్తున్నాయని, ఇలాంటి భయంకరమైన వాస్తు దోషాలు పీడిస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అష్టదిగ్బంధన కట్టడి చేసి నేను కొరియర్ ద్వారా మీకు పంపించగలను. మీకు అందే వరకు కూడా బాధ్యత మాకుంటుంది. స్క్రీన్ మీద ఉన్న మీరు ఆ ఫోన్ నెంబర్స్ని మీరు ప్రైవేట్ వ్యక్తిగతమైన ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాతో చక్కగా మాట్లాడవచ్చు. ఇదే కార్యక్రమం ప్రతి గురువారం ఉంటుంది. సాయిరామ్.